ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించును గాక. ఆమేన్. చాలా సంతోషము. మరొకసారి దేవుడి నామాన్ని బట్టి ఇలాగ సమకూర్చబడము చాలా ఆనందకరము, చాలా సంతోషము. దేవుడి యొక్క లేఖనాలు కూడా మన సమయాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి గమనించుదాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం మొదలుకొని ముందుకు సాగిపోదాం. రాత్రికాల కూర్చోములు కాబట్టి నిద్ర అనే ఆత్మ మిమ్మల్ని బాగా దాడి చేస్తుంది. దాన్ని జయించడానికి మీ దగ్గర ఉన్న ఏకైక ఖడ్గము ఆమెన్. మీరు ఆమెన్ అంటారా, మీ పక్క వారిలో కూడా నిద్రపోద్ది, మీలోనూ పోద్ది, ఆ ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది. మీరు ఆత్మ రాని వాళ్ళు ఆశపడుతున్నారా, ఆ ఆమెన్ అనే ఖడ్గాన్ని పక్కన పెట్టండి, ఆటోమేటిక్గా దయ్యం వచ్చేస్తుంది. కాబట్టి నిద్రను జయించాలనుకుంటే ఆరాధిస్తే నిద్ర జయించగలుగుతాం. కేవలం వాక్యములు వినడానికి మాత్రం వస్తే మాత్రము నిద్ర చాలా కష్టంగా మీ పైన దాడి చేస్తుంది. కానీ ఆరాధనతో వాక్యాలు వినడానికి వచ్చామా ఖచ్చితమైనటువంటి ఆసక్తి మనల్ని ముందు తీసుకెళ్తాను. జాగ్రత్తగా గమనించాను. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం నుంచి గమనిస్తే, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు నర్పించుటకై ఈ రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించును. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగూ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరచి ఈ దినముననున్నట్లుగా అతడి సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. మీరున్న చోటే తలలోంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మా దేవా యెహోవా, నిజముగానే సొలొమోను ప్రార్థించినప్పుడు మీరు ఆయనకు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చి ఉన్నారో, ఆ ప్రత్యుత్తరం వెంబడి తను ఆశించినది ఆ కుమారుడికి మీరు అలాగ దయచేసి ఉంటిరో అదే రీతిగా మేము ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాము. మాకు ఈ లేఖనముల గుండా మేము గ్రహింపవలసిన సంగతులను మాతో మాట్లాడమనియు, మాలో ఒక స్థిరమైన బలమైనటువంటి భక్తి నిర్మాణము జరిగించబడులాగున నీ ఆత్మచేత మమ్మల్ని ముందు కొనసాగింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణ పరిస్థితులను నీ ప్రియమైన పిల్లల యొక్క ఆత్మీయమైన చెవులను నేత్రములను మీ ఆధీనంలో మీరు ఉంచుకొనమనియు, వీరికి నీ ఆత్మాభిషేకము గుండా అధికమైనటువంటి లోతులోనికి వేరు బలముగా పారునట్లుగా ప్రత్యక్షత అనేటువంటి ఆత్మను కూడా వీరికి దయచేయమనియు, బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, నాయన నీ యొక్క ఆత్మీయ యొక్క ఉపస్థితిని మా మధ్యలో సంచారం జరిగించుండగా మేమందరము అనుభూతి చెందులాగున మా కన్నులను కూడా తెరవమని ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా సంతోషము. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, రాజు అయినటువంటి దావీదునకు బదులుగా దేవుడు తన కుమారుని సొలొమోన్ని రాజుగా నియమించినటువంటి సందర్భంలో
అనేకమైనటువంటి బలులు అర్పించిన తర్వాత గిబియోను ప్రాంతంలో యెహోవా సొలొమోనుకు స్వప్నమందు ఒక కలలో ప్రత్యక్షమై జరిగించుచున్నటువంటి సంభాషణ. అయితే ఆ సంభాషణ జరిగించుచుండగా అక్కడ అంతట్లో కూడా దేవుడు సొలొమోను పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన విధానము సొలొమోనుకి తెలుసు. ఎందుకంటే తన తండ్రి యొద్ద నుంచి ఈ విషయాలు వింటూనే వస్తూ ఉన్నాడు. తన తండ్రికి మారుగా అతడు రాజు అవ్వగానే ఒక్కసారి విస్తారంగా ఉన్నటువంటి ఆ ప్రజలను చూసి వారి మధ్యలో న్యాయం తీర్చాలి, వారి మధ్యలో పరిపాలన జరిగించాలి, లెక్కించడానికి వీలు లేనంత జనాంగం ఉన్నారు. ఇదిగో ఈ పరిస్థితులన్నిటినీ ఆలోచించగానే ఆయనలో భయం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన అంటాడు, నేను చిన్నపిల్లవాడినేగా, నేను ఇంతటి గొప్ప కార్యం ఎలా చేయగలుగుతాను? నాకు ఇది ఖచ్చితమైనటువంటి కష్టంతో కూడుకున్న పనియే. కానీ దేవుడు కూడా సొలొమోను యొక్క హృదయాన్ని ముందుగానే ఎరిగినవాడు కనుక దేవుడు సొలొమోనుతో అంటాడు, సొలొమోను, నేను నీకు ఏం అనుగ్రహించాలని నువ్వు ఆశపడుతున్నావో దాన్ని అడుగు. నీకేది కావాలో అది అడుగు. ఏది అడిగినా సరే నేను దానికి దయచేస్తాను. నేను చిన్నపిల్లని కదా ప్రభువా, వీరందరినీ ఏలున్నట్లుగా నాకు ఉన్నటువంటి అకస్మాత్తుగా నా వయస్సును ఒక్కసారి పొడిగించేసి నన్ను వ్యక్తిగతంగా కాలంలోకి ముందుకు ప్రయాణం చేసి నాకు నెరసిన జుట్టు కలిగవాడిగా జ్ఞానం అనుగ్రహించు ప్రభు అంటే తండ్రి చేయగల సమర్థుడైన. కానీ బాలుడైనటువంటి నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటికీ కూడా నీ జనాంగాన్ని న్యాయ విచారణ చేయటంలో కానీ చక్కటి పరిపాలన చేయటంలో కానీ నాకు కావలసినటువంటి వివేకము గల హృదయం కావాలని అడిగాడు. మనందరికీ తెలుసు, ఆయన మేలైన దాన్ని కోరాడు కాబట్టి మేలైన దాన్ని పొందుకున్నాడు. అయితే ఆయన అడిగినది, ఆయన పొందుకున్నది, దాని వెనకాల దాని ముందు ఉన్న విషయం మనం గమనించినట్లయితే ఇంతకీ వివేకము గల హృదయము అంటే ఏంటది? వివేకము అంటే ఏంటది? ఇంగ్లీష్లో అక్కడ ఏం కనబడుతుందంటే అండర్స్టాండింగ్ అనే పదం కనబడుతూ ఉంటుంది. అదే 9వ వచనమును మీరు ఇంగ్లీష్లో చూసినట్లయితే గివ్ దేర్ ఫోర్ దై సర్వెంట్ అండ్ అండర్స్టాండింగ్ హార్ట్, అర్థం చేసుకోగలిగే హృదయాన్ని ఇవ్వు ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. ఈయన కనపరిచినటువంటి ఈ దేవుడి యొక్క వరమును చూసిన ప్రజలు ఇదే అధ్యాయంలో చివరి వచనంలో మీరు చూస్తే గనక అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. దాన్ని ఇంగ్లీష్లో చూస్తే అక్కడ ఏమంటాడంటే అండ్ ఆల్ ఇజ్రాయెల్ హర్డ్ ఆఫ్ ది జడ్జ్మెంట్ విచ్ ద కింగ్ హ్యాడ్ జడ్జ్డ్ అండ్ దే ఫియర్డ్ ద కింగ్ ఫర్ దే సా దట్ హీ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ వాజ్ ఇన్ హిమ్ టు డూ జడ్జ్మెంట్. అంటే మంచిగా గమనించాలి, తెలుగులో వివేకము గల అని వాడబడినప్పుడేమో ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్ అని వాడుతున్నాడు. తెలుగులో జ్ఞానం అని వాడబడిన ప్రతి చోట కూడా నాలెడ్జ్ అని వాడకుండా విజ్డమ్ ఆఫ్ గాడ్ అని వాడుతున్నాడు. ఆ పదాలు చక్కగా పట్టుకోగలగాలి. అయితే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటే, విజ్డమ్ అంటే ఏంటి అసలు? వివేచన అంటే ఏంటి అసలు? వివేచన అంటే విజ్డమ్ అంటే ఏంటి? దేనిని విజ్డమ్ అంటారు? నెరసిన జుట్టు కలిగిన వాడికి వివేచన అధికంగా ఉంటుందని బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే వారు కాలానుగుణంగా అనుభవపూర్వకంగా ముందుకు సాగారు కాబట్టి కొద్దిపాటి వివేచన వయస్సును గుండా కూడా ముందుకు రావడం జరుగుతుంది. అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ విజ్డమ్? ఏంటి వివేచన? అయ్యా వివేచన అంటే అన్నిటినీ పరీక్షించుట. ఓకే, కొంత మట్టుకు కరెక్ట్. ఇక్కడ ఈ సొలొమోను గారు చెప్తా ఉంటారు చూడండి, ఆయన అడిగిన దాంట్లోనే 9వ వచనం అంటాడు, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు అని 9వ వచనం చెప్తా ఉంటాడు. అంటే మంచిదో కాదో చెడ్డదో కాదో అని కనిపెట్టే స్థితే వివేచన, విజ్డమ్. అంతేనా? మంచిగా గమనించాలి. దీన్ని ఏమంటారు?
విజ్డమ్ అంటారు. అంటే ఏంటిది? ఇది తప్ప ఒప్ప అని చూపించేది. కరెక్టేనా? అసలు ఎందుకంటే మంచిగా వినాలి. అయ్యో, ఈ మాట నేను మీరు మర్చిపోకూడదు. ఎందుకు ఇట్లా రాస్తున్నానంటే, ఈ విజ్డమ్ అనేది కూడా ఒక ఆత్మ. ఏంటది? విజ్డమ్ అనేది ఒక ఆత్మ. యెషయా గ్రంథం తీయండి, మీకు అర్థమవుతుంది కొంచెం వేగవంతంగా. 29వ అధ్యాయంలో 29 పొరపాటు కాకపోతే చూడండి. సరే, 11వ అధ్యాయం 2వ వచనం, క్షమించాలి, యెషయా గ్రంథంలోనే 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞానానికి. ఈ రెండు ఒకటేనా? కాదు కాదు, ఈ రెండు ఒకటి కాదు. ఇవి రెండు ఒకే వరుసలో పనిచేస్తాయి, కానీ ఇవి రెండు ఒకటి కావు. మంచిగా గమనించాలి. వివేకములను గ్రహించే ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ రావాలంటే దానికంటే ముందు స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి. కరెక్టేనా? ఇప్పుడు నేను నీకు పరిచయం లేనటువంటి, నువ్వెన్నడూ చూడనటువంటి, ఏ అవగాహన లేని ఒక వస్తువుని నీ ముందు తీసుకొచ్చి నేను అడిగాను, అమ్మ పిల్లలను చూస్తున్న దీవెనమ్మ, ఇది మంచిదా చెడ్డదా అని అడిగా. అంటే అప్పుడు అవి ఏమంటది? అసలు ఇది ఏంటో నాకు తెలియదు, మంచిదో చెడ్డదని ఎట్లా చెప్పగలుగుతా? నేను ఇది మంచిదో చెడ్డదని చెప్పాలంటే ఇది ఏంటో నాకు తెలిసి ఉండాలిగా. కరెక్టేనా? అది ఏమై ఉన్నదో తెలిస్తే మంచిదా చెడ్డదా నేను చెప్పగలుగుతాను. అంటే ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్కి, మంచిగా గమనించండి, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ కంటే ముందే స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి. మంచిగా వినాలయ్యో. ఎందుకంటే ఈ స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ ఎంత ప్రాముఖ్యం అంటే, పరిపూర్ణ మానవుని స్వరూపంలో కూడా దాన్ని ఒక గుణలక్షణంగా పెట్టేశాడు దేవుడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జ్ఞానం వస్తేనే అది నెమ్మదిగా నిన్ను వివేచన కలిగిన వాడిగా, గలదానిగా నిన్ను మార్చగలిగేది. కరెక్టేనా? అంటే నాలెడ్జ్, జ్ఞానం అంటే ఏంటి? అది ఏమై ఉన్నదో తెలుసుకొనుట కదా. వివేచన అంటే అది మంచికి సంబంధించిందా చెడుకు సంబంధించిందా, దాన్ని ఎలా వాడాలన్న విషయం తెలుసుకోవడమే వివేచన. కరెక్టేనా? ఇదేంటి? చాలామంది ఎందుకు మాట్లాడడానికి గర్వాలు అడ్డొస్తుంటాయా? నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కనుక ఆరాధన క్రమంలో ప్రవక్త గారు చెప్పినట్టుగా ఇక్కడ నడిపింపుతో సమానంగా మీరు నడవలేకపోతే దయచేసి ఆరాధనకు రాకండి. మీ వల్ల ఆ ఆరాధించలేని ఆ భయంకరమైన ఆత్మ పక్కలో కత్తుకుంటుంది. ఒక పక్కవాడు ఒకటి గట్టిగా ఆమెను చెప్తా ఉంటే ఇంకొకరికి అది అలవాటు అవుతుంది. ఒకటి చక్కగా వినగలిగే అలవాటు ఉంటే పక్కోడికి అలవాటు అవుతుంది. కానీ నీ బుద్ధిహీనత పక్కోడికి అలవాటు చేయొద్దు. నేను మరలా చెప్తున్నా, యు ఆర్ హియర్ టు వర్షిప్, నాట్ జస్ట్ టు హియర్ ద మెసేజ్. నేను ఈ విషయాన్ని చూపించిన వర్తమానంలోంచి ప్రవక్త అంటారు, మీ సంఘానికి వర్తమానం వినడానికి మాత్రం రాకూడదు, ఆరాధించడానికి రావాలంటాడు ఆయన. నువ్వు ఇక్కడికి వచ్చి చేతులెత్తి ఆమెనని చెప్పలేవు, దేవుడికి స్తోత్రం అని చెప్పలేవు. ఎందుక భక్తిగా? దేనికోసం చర్చకి వచ్చింది? ఈ మాత్రం దానికి ఏం చేయడానికి వచ్చాము ఇక్కడ వరకు? మనము వాక్యం వినడానికి, లేదా నా కాపరికి ఎంత వచ్చేవాడి జ్ఞానం పరిశీలిద్దామని వచ్చారా? కాదుగా. మనం వాక్యము గుండా మన తండ్రిని ఆరాధించడానికి వచ్చాం. ఆ కార్యం చేయాలా? ఆరాధించడానికి రాకుండా అటెండెన్స్ కొరకు, లేకపోతే ఏదో వాక్యం విని నేర్చుకుందామనో, దీనికోసం మాత్రం రావద్దు అంటాడు ఆయన. ఎందుకో చెప్పాలా? ఆయన బ్రహ్నం గారు ఏం చేశారంటే, వర్తమానం చెప్తూ ఉండగా తను స్టేజ్ దిగి వేరే పెర్రిగ్రిన్ కానీ వేరే సహోదరులు పులిపిట్ ఎక్కగానే టక సగం మంది చర్చి ఖాళీ వెళ్ళిపోయేటోళ్ళు. అట్లా పలుమార్లు జరిగితే దాన్ని చూసాను అన్నాడు, ఓహో వీళ్ళు సంఘానికి ఆరాధించడానికి రావట్లేదు, కేవలం నా నుంచి వచ్చే ప్రత్యక్షతల కోసం వినడానికే వస్తున్నారు తప్ప తండ్రిని ఆరాధించేవాడైతే ఈ యొక్క ఆరాధన క్రమం అయిపోయేంత వరకు ఉంటాడు. వాడు మధ్యలో వచ్చి వెళ్ళిపోడుగా. దీన్ని చూసి అన్నాడు, డు నాట్ కమ్ టు ద చర్చ్ ఓన్లీ టు హియర్ ద మెసేజ్, కమ్ టు వర్షిప్ అన్నాడు ఆయన. అంతేనా కదా? ఇక నేను ఇట్లాగే సాగిందనుకో, నన్ను నమ్మండి,
నేను ఇంకాస్త కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని నేరుగా నువ్వెందుకు చేతులైతే ఆమెను చెప్పట్లు అందరితో పాటు అని అడుగుతా. అది నిన్ను చర్చిలోకి రానియకుండా ఆపుద్దా, గాడ్ బ్లెస్ యు అని చెప్తా. ఆరాధించే చోట ఆరాధించకుండా ఏం చేయడానికి వచ్చారు మరి ఇక్కడికి మీరు? యు ఆర్ హియర్ టు వర్షిప్. ఆరాధించడానికి వచ్చాము, ఆరాధించాలా. అంతేగాని ఇక్కడ కొంతమంది ఆమెను చెప్తుంటే పక్కుడు ఏమనుకుంటాడు అని చెప్పి సిగ్గుపడేవారు. ఎసారో అలాంటి వరకు ఉండలేకపోలే. అరే నీ పక్కబడితే నీకే సంబంధం లే, నువ్వు నీ తండ్రితో నువ్వు మాట్లాడుకోగలగాల. ఇక్కడ కాపరి కూడా కేవలము ఒక తెరతో మూయబడి స్వరాన్ని మాత్రమే పలికింపజేసేవాడు తప్ప అతడి పాత్ర ఏమీ ఉండదు. జాగ్రత్త, కొంచెం ముందుకు సాగుతాం. అయితే నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా తెలియాలి. ఇది అడిగాను, ఇది ఏంటయ్యా అంటే మార్కర్ అన్నారు. అంటే ఏంటిది? అది జ్ఞానము. దేనికోసం వాడబడుతుంది అని చెప్తున్నా చూసారా? అప్పుడు మీరు నాకు ఇచ్చే సమాధానంలో ఇది మంచికి వాడబడుద్దా, చెడుకి వాడబడుద్దా? రెండింటికి వాడబడుద్ది. అది వివేచన. కరెక్టేనా? మీకు అర్థమవుతుందిగా? ఇప్పుడు నాకు చెప్పండి, ఈ రెండింటిలో ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ అనేది ఎక్కడ వస్తుంది? ప్రత్యక్షత అనే ఆత్మకార్యం ఏమై ఉన్నది? ఈ ముందు ఉంటుందా, మధ్యలో ఉంటుందా, తర్వాత వస్తుందా? నేను అందుకే పునాదులు వేసినప్పుడు గట్టిగా పట్టుకోగలగాల. తెలుసుకునేప్పుడు జ్ఞానం అన్నాము, తెలిసింది మంచిదో చెడుదో అన్నప్పుడు వివేచన అన్నాము. దీనిలో ప్రత్యక్షత ఆత్మ ఎక్కడ పనిచేస్తుంది? ఇది ముందు ఉంటుందా, మధ్యలో ఉంటుందా, తర్వాత ఉంటుందా? వాట్ ఎగ్జాక్ట్లీ ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ డస్? మధ్యలో. ఓకే, అంతేనా? ముందే ఉంటుంది. ఓకే, విజ్డమ్ తర్వాత ఉంటుంది. ఓకే, తెలియగలగాలి ఈ విషయం. కానీ దీని గురించే దేవుడు ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడు, బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది, దీని గుండా ముందుకు సాగిపోవాలి. మనం మాట్లాడుతున్న అంశం తెలిసిందా? ది యాక్ట్స్ ఆఫ్ ది స్పిరిట్. ఆత్మ యొక్క కార్యముల్లో ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ చూస్తూ ఉన్నాం. ప్రత్యక్షత అనే ఆత్మ యొక్క మరికొన్ని అనేకమైనటువంటి క్రియలను చూస్తూ ముందుకు సాగిపోతా ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. దేవుడి యొక్క ప్రవక్త అంటారు, దానియేలు 70 గ్రంథంలో 61-0806. పేర 61-0806. చూడండి, జాగ్రత్తగా గమనించండి. మంచిగా గమనించి ఆయన ఏమంటాడంటే, ఈ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఏదైతే ఉందో, అంటే వివేచన కలిగించే ఆత్మ సంఘములోనికి ఎప్పుడు వస్తుందో తెలుసా అంటూ ఆయన అంటాడు, సంఘానికి తెలియపరచునట్లుగా పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ద్వారానే ఈ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటిది సంఘంలోనికి వచ్చి పనిచేసేది. కరెక్టేనా? ఇప్పుడు ఒక సంగతి మేలైనదా కాదా, మంచికి వాడబడుతుందా లేదా చెడుకే వినియోగించబడుతుందా, ఇది తెలిసేది ప్రత్యక్షత ద్వారానే. బైబిల్లో పౌలు గారు సేవ చేస్తూ ఉండగా, జాగ్రత్తగా వినాల, ఒక వ్యక్తి పౌలు గారిని పిలిపించుకొని, నాకు నిన్ను గురించిన సమాచారం చాలా వినబడతా ఉంది, నాకు సువార్త చెప్పు అనగానే, ఈయన పక్కన మరొక యూదుడు ప్రవచించేవాడు ఒక అతడు ఉన్నాడు. ఈయన ఆ పిలిపించుకున్న అధికారికి సువార్త ప్రకటిస్తూ ఉండగా ప్రతిదానికి డౌట్లు అడుగుతున్నాడు. ఎవరు? ప్రవక్త అనబడిన యూదుల్లో ఉండే ఒక వ్యక్తి, అతని దగ్గర పనిచేసే దాసుడు. వెంటనే పౌలు గారు అన్నారు, దుర్మార్గుడా లేకపోతే సాతాను అపవాది సంబంధుడా అన్నాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు? దేన్ని బట్టి చెప్పగలుగుతున్నాడు? ఆయన చెడుకు సంబంధించిన దిశగా ప్రశ్నలు అడుగుతున్నాడని, పిలిపించుకున్న వాడేమో మంచిని చేర్చుకోవడం కోసం ప్రశ్నలు అడుగుతున్నాడని, ఇది మంచని వాడు చెడ్డవాడని ఎలా తీర్పు తీర్చగలిగాడంటే, ఈ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ కమ్స్ ఓన్లీ త్రూ ఆర్ బై స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్.
ప్రత్యక్షత అనే ఆత్మ ద్వారానే ఏది వివేచన అనే ఆత్మ సంఘంలోనికి వచ్చేది, వ్యక్తిలోనికి వచ్చేది. అంటే ఇప్పుడు ఎక్కడ పనిచేసినట్టు? మధ్యలో పనిచేసినట్టు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఇంతకీ రెవల్యూషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ రెవల్యూషన్? అది బయలుపాటు, తర్జుమా బాగా చెప్పారు. అంటే ఏంటంటున్నా నేను? జరగనై ఉన్న సంగతులను తెలియపరచుట. నాట్ ఓన్లీ జరగనై ఉన్నది కాదు, జరిగిన వాటిని గురించి కూడా ఉంటుంది. తెలియని దాన్ని తెలియపరచుట, మరి ప్రాముఖ్యంగా దాచబడిన దాన్ని తెలియపరచుట. తెలియని దాన్ని తెలపరచుట, మరీ ప్రాముఖ్యంగా దాచబడిన దాన్ని తెలియపరచుట. ఎస్ ఆర్ నో? ఇంతకీ తెలియపరచుటని ఏమంటారు? వివేచన, జ్ఞానమా? తెలియపరచుటను అబ్సల్యూట్లీ జ్ఞానమే అంటారు. ఎస్ ఆర్ నో? మీరు గమనిస్తే స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ కంటే ముందు కూడా ద స్పిరిట్ ఆఫ్ ఏముంటుంది? ప్రత్యక్షత అనే ఆత్మ ఉంటుంది. అంటే ప్రత్యక్షత అనే ఆత్మే నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది, ప్రత్యక్షత అనే ఆత్మే నీకు వివేచన అనుగ్రహిస్తుంది. ఇవి రెండు కూడా ప్రత్యక్షత అనే ఆత్మ లేకుండా ఏవి రావు. కరెక్టేనా? నీవు ఒక సంఘశాఖ సహోదరు దగ్గరికి వెళ్ళు. ఈ మధ్యకాలం ఒక బ్రదర్ కూడా చెప్పారు, వారి దగ్గర పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీతో ఈ యొక్క వర్తమానాన్ని సువార్త రూపంలో పంచుకుంటే, అసలు ఇట్లాంటి సంగతుల విషయం మాకు తెలీదు అన్నారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా పంచుకున్నప్పుడు మీ యొక్క పంచుకున్న వ్యక్తులు చెప్పారా? ఎంటైర్ మెసేజ్లో మనం ఉన్నప్పుడు చెప్తూ ఉండగా సంఘశాఖ వాళ్ళు అసలు ఇట్లాంటివి ఉన్న విషయం కూడా మాకు తెలియదు బైబిల్లో అంటారనరా? చాలాసార్లు అన్నారు. ఏం జరిగింది? వారికి తెలియపరచబడినది, దాచిపెట్టబడింది జ్ఞాన రూపంలో వారికి అర్థమైతేనే వారు ఆ మాట అనగలిగారు. కరెక్టేనా? అంటే వారికి అది జ్ఞాన స్థాయిలో చేర్చబడ్డది. జ్ఞాన స్థాయిలో చేర్చబడాలన్నా ప్రత్యక్షత ఆత్మ కావాలి. ఎట్ ద సేమ్ టైం వారిలో వివేచన ఆత్మ ఉత్పత్తి చేయాలన్నా ప్రత్యక్ష ఆత్మ కావాలా. అంటే సొలొమోను ఏమడిగాడు అక్కడ? ప్రభువా, నాకు ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ కావాలని అడిగాడు. ఆయన అడిగింది అది. ఎందుకంటే విజ్డమ్ కావాలి ప్రభువా అని అడిగినట్టు కనబడుతుంది. కానీ విజ్డమ్ రావాలంటే ముందు ఏ ఆత్మ కావాలి? ప్రవక్త చెప్పినట్టుగా ప్రత్యక్షత ఆత్మ కావాలి. దేవుడు సొలొమోను అడిగినటువంటి తన కోరికలో ఇది మేలైనది, ఉన్నతమైనది గనుక అన్నీ నీకు అనుగ్రహిస్తాను అని చెప్పడానికి గల కారణమే ఆ కోరిక ఏంటంటే రెవల్యూషన్ కోరుకోవడమే. ప్రత్యక్షతను అడిగావు చూడు, అది జ్ఞానానికి దొరికింది, వివేచనకు దొరికింది, నీవు మొత్తాన్ని పట్టగలిగే ఆయు పట్టే దొరికింది నీకు. కనుక ఇదిగో నీకు అన్ని అనుగ్రహిస్తూ పడుతున్నాయి అని చెప్తాడు ఆయన. అందుకే స్పిరిట్ ఆఫ్ రెవల్యూషనే మీకు ఇదివరకు కూడా వినిపింపజేశా. స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ దేని కారణమవుతుంది? ప్రత్యక్షత అనే ఆత్మ ప్రవచనాత్మను పుట్టిస్తుంది. గుర్తుందా? ప్రత్యక్షత అనే ఆత్మ ప్రవచనాత్మను పుట్టిస్తుంది, సాక్ష్యమును పుట్టిస్తుంది. ఎస్ ఆర్ నో? జ్ఞాపకం ఉందా లేదా? ఎట్ ద సేమ్ టైం ఇదే స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత అనే ఆత్మ జ్ఞానాన్ని కలగజేస్తుంది, జ్ఞానపు ఆత్మనిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మరియు వివేచన అనేటువంటి ఆత్మను కూడా కలిగింపజేస్తుంది. ఆమేన్. దీన్నే పౌలు గారు రాస్తారు చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఎస్. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. తర్జమాలో కింద మీద అయిపోయిందమ్మా, కానీ 19వ వచనం చదువు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూప యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి
విజ్ఞాపన చేయించున్నాను. ఇదే విషయాన్ని ఇంగ్లీష్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. ఇంగ్లీష్లో చూస్తే చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ కూడా మీకు ఒకే చోట కనబడతా ఉంటాయి. తెలుగులో తర్జమల్లో కొంచెం అటు ఇటుగా చేశారు. రెండోది 17వ వచనంలో ఉన్నదాన్ని 19వ వచనంలో పెట్టేశారు. అక్కడ 17లో ఉన్నదాన్ని 19లో పెట్టారు. 17లో అంటాడు దట్ The God of our Lord Jesus Christ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు, the Father of glory, మహిమ యొక్క తండ్రి may give unto you the మీకు spirit of ఇది wisdom ఇచ్చునుగాక. దేన్ని? ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ and revelation అండ్ రెవల్యూషన్ in the knowledge of Him. ఇన్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్. మీరు వింటున్నారా? విజ్డమ్, రెవల్యూషన్, నాలెడ్జ్, ఈ మూడు మిళితమై పనిచేసే చోట పరిపూర్ణత వస్తుంది. నా మాట వింటున్నారా? ఎందుకంటే ఈ రోజున సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ గుండా ఏం జరుగుతుందో తెలుసా? జ్ఞానం ఒకటి పెరిగింది కదా, జ్ఞానం ఒకటి పెరిగింది. ఈ జ్ఞానము ఒక స్థాయి దాటే వరకు కొంచెము వివేచన కనబడుతుంది. కానీ పెరిగిన ఈ జ్ఞానాన్ని కొద్ది గొప్ప పెరిగినట్టు కనబడుతున్న వివేచనను ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలో తెలిపింపజేసేటువంటి ప్రత్యక్షాత్మ లోపం అయిపోయింది. ఈ మూడు కూడా ప్రత్యక్షతకు అత్యంత ప్రాధాన్యమైనటువంటి, అంటే ఒక ప్రత్యక్షత పరిపూర్ణం అని చెప్పబడాలని ఈ మూడు ఉండాలి. అందుకే పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు అంటాడు, నేను తండ్రి యొక్క దేవుడి యొద్ద నుంచి మీకు జ్ఞానం రావాలని, వివేచన రావాలని, ఆయన యందు మీకు ప్రత్యక్షత దొరకాలని ఆశపడుతున్నా అంటాడు ఆయన. ఈ మూడు మిళితమై ఉన్న చోటే పరిపూర్ణత దొరుకుద్ది, వర్తమానం అర్థమవుద్ది. కరెక్టేనా? దాన్ని తెలుగులో తర్జమా చేసినప్పుడు కొంచెం విచిత్రంగా చేశారు. అక్కడ ఏం చేశారంటే 19వ వచనంలో చూడండి. 19లో తెలుగు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకోవటయందు జ్ఞానమును, అంటే ఈ మనస్సు ఎలాంటి మనస్సు? ప్రత్యక్షతతో కూడుకున్న మనస్సును అని చెప్తూ ఇలాంటి నీకు దక్కాలని ప్రార్థిస్తున్నాను అంటాడు. అంటే నేను యాక్చువల్ దాని గురించి పరిశీలనగా చూసినప్పుడు ప్రభు కృపను బట్టి ఇదంతా కూడా తెలుసో తెలియకో సొలొమోను అడిగాడు. ఇదంతా తెలియకే అడిగేసాడు. అని అంటాడు, నీ ప్రజల్ని నేను ఏలాలంటే నాతో కాదు నాయన, నీ ప్రజల్ని న్యాయబద్ధంగా ఏలాలంటే ఏమేం కావాలో కదా అనుగ్రహించేసి, అలాంటి మంచి చెడ్డ తెలుసుకునే ఆత్మను, ఆ వివేచన హృదయాన్ని నాకు అన్నాడు. అతను ఏమడిగాడంటే తెలియకుండా ఒక ప్యాకేజ్ అడిగాడు. ఇట్స్ ఎ టోటల్ ప్యాకేజ్. ఆయన అడిగిన ప్యాకేజ్లో జ్ఞానం వచ్చేస్తుంది, వివేచన వచ్చేస్తుంది, ఈ రెండు సరిగ్గా నడిపించబడక కావలసిన ప్రత్యక్షత ఆత్మ వచ్చేసేసింది. అందుకే అతని దగ్గరికి ఎవరు స్త్రీయో ఎవరు పురుషులో కనిపెట్టే పరీక్ష కానీ, అతని దగ్గరికి ఇద్దరు తల్లులు ఒక బిడ్డను తీసుకొని వచ్చి పరిశీలనగా ఇది నా బిడ్డ అంటే నా బిడ్డ అని చెప్పుకొని గొడవపడితే గొడవలో కానీ, ఇదంతా చూసి షేరు ఏ దేశపు రాని, షేబా దేశంలో ఉండే రాణి కూడా ఇది ఎక్కడి పాండిత్యం, ఎక్కడి జ్ఞానం, ఎక్కడిది వరం ఇది అని కొన్ని వందల వేల మైళ్ళ నుంచి ప్రయాణం చేసి మరి ఇది చూడదగిందే అని అంత గొప్ప ప్రయాణం మొదలుపెట్టి వచ్చి చూసాక అంటది, నిన్ను గురించి మేము మస్తు తిన్నాను కానీ అదంతా తక్కువే, ఇక్కడ ఉన్న దానిలో పోలిస్తే అక్కడ తక్కువే అని తెలిసింది నాకు. అంటే దేన్ని బట్టి అంటే ఇక్కడ ఇక ఈ మూడింటి యొక్క కలయిక ఎవ్వరు కూడా ఏమీ చేయలేదు. ఒక్కసారి ఈ మూడు పరిపూర్ణమైన స్థానంలో నీలో నిలబడ్డాయి అనుకో, నేను ఎవడు కదిలించలేడిగా. కానీ ప్రాబ్లం ఏంటంటే నీలో ఉండే ప్రత్యక్షత అనే ఆత్మ నీకు జ్ఞానాన్ని మాత్రమే అనుగ్రహిస్తుంది అనుకో, అక్కడి నుంచి వెంటనే ఏమైపోతున్నారంటే ఈ ప్రత్యక్షాత్మ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇది వివేచన వైపు నడిపించకుండా గర్వం అనే ఆత్మ వైపు నడిపించింది. బికాస్ జ్ఞానము ఉప్పంగా చేస్తుంది. జ్ఞానం ఊరికే రాదుగా. జ్ఞానం రెండు రకాలు ఉంటాయి, విజ్డమ్లో రెండు రకాలు ఉంటాయి. చూపిస్తాను అది కూడా. ఏంటది? దేవుడి జ్ఞానము, దేవుడి వివేచన, మనుష్య జ్ఞానం, మనుష్య వివేచన. ఈ రెండు విషయాలు వేరు. ఈ రెండు విషయాలు ఈ రెండు విషయాలు కూడా పట్టుకున్నట్లుగా చేసేది కూడా స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు ఇది మనుష్యుడి జ్ఞానమా దైవ జ్ఞానమా అని కనుగొన్నట్లుగా చేసేది కూడా ప్రత్యక్షత ఆత్మే. కానీ ఈ టోటల్ ప్యాకేజీలోనే ఒక వధువు యొక్క పరిపూర్ణమైన ఎదుగుదల ఆధారపడి ఉన్నది. ఐదర్
ప్రత్యక్షత ఆత్మ పొందుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఉపవాస ప్రార్థనలను బట్టో, వారి యొక్క బలమైనటువంటి కోరికలను బట్టో, ఆసక్తిని బట్టో, ప్రభు కృపను బట్టో దేవుడు వారికి కొంత గొప్ప అనుగ్రహిస్తూ ఉన్నారు. వారు దాని మూలంగా కొంత జ్ఞానాన్ని పొందుకుంటున్నారు. అక్కడితో నిలిచిపోయి దాని మీద తమ వ్యక్తిగతమైన భక్తిని సంఘాన్ని కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎల్లవేళలా సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ కొనసాగిస్తూ ముందుకు సాగి తీసుకెళ్తా ఉంది. దే గెట్ మోర్ ఎక్సైట్మెంట్ వెన్ దే నో న్యూ థింగ్స్. కరెక్టేనా? కొత్తదైన విషయాలకు హృదయం బాగా పులకరించిపోతూ ఉంటుంది. కరెక్టేనా? అంతేనా కదా? ఇప్పుడు ఆలోచన చేయండి, కొత్తదైన విషయాలకు మాత్రమే మనసు పులకరించిపోతుందంటే నిజంగానే వాక్యం పట్ల ప్రేమ నాది? ఇప్పుడు బయటికి వెళ్ళాడమ్మా పని చేయడానికి మీ ఆయన, సాయంకాలం వేళలో ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తూ ఉన్నాం. రాగానే వచ్చే బండి సౌండ్ వచ్చింది, దిగి నీ తోట తిరిగాడు, మళ్ళీ అదే మొహమా, అరే నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇట్స్ ద సేమ్ హస్బెండ్, ఇట్స్ ద సేమ్ వైఫ్, సేమ్ మదర్ అండ్ ఫాదర్, బట్ డూ వి రియల్లీ గెట్ ఎక్సైటెడ్? నో. కానీ నిజంగా మనలో ప్రేమ ఉంటుందా? ఉంటుంది. ఎక్సైట్మెంట్ అనేది ప్రేమకు సాదృశ్యం కాదు. ఈ రోజున జరుగుతుంది అదే. ఈ రోజున ఏం జరుగుతుంది చెప్పనా? వీరు స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్కి ఎక్కువగా కనెక్ట్, అంటే జ్ఞానం అనే ఆత్మ మూలంగా వచ్చే ఫలాలకు సంతోషభరితులవుతున్న దానికంటే ప్రత్యక్షత అనేటువంటి ఫలాలకు తక్కువగా కనెక్ట్ అవుతున్నారు ఈ రోజున. కరెక్టేనా? యేసు ప్రభు మీ తండ్రి అంటే సంతోషం కలుగుతలేదు ఈ రోజున. యేసు ప్రభు మీ తండ్రి అంటే సంతోషం కలుగుతలేదు. కానీ అదే యేసు ప్రభు నీకు తెలియకుండానే, నువ్వు పొందుకోకముందే, జగత్తు పునాది వేయడం ముందే అప్పటి నుంచి నీ తండ్రి. ఎట్లుంటుంది అది? ఈరోజు జరుగుతుంది అదే. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు నా సలహా రూపంలో చెప్తున్నా, గెట్ ఎక్సైటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమును బట్టి ఎక్సైట్ అవ్వాలి. నువ్వు ఏ రూపంలో చెప్పినా, ఎలా చెప్పినా వాక్యమే తప్పిపోతుంది. అంతేనా కదా? దానికి కొన్ని మసాలాలు జోడించో, పాస్టర్ గట్టిగా అరిస్తేనో, లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తేనో, కరెక్టేనా? లేకపోతే ఏదో ఒక మర్మాన్ని జోడిస్తానో తప్ప నీకు హృదయం కదల్చబడతలేదంటే నువ్వు ఇంకా కూడా ఏదో ఒక పార్షియల్, ఒక పాక్షికమైన ప్యాకేజ్ కొరకే చూస్తున్నావు. కానీ సొలొమోన్ లాగా కంప్లీట్ ప్యాకేజ్ కోసం చూసే వాళ్ళు అలా ఉండరు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్తున్న వర్తమానం ఉన్నది, శనివారం కూడా అదే చెప్తా, సండే అదే చెప్తా, మళ్ళీ వచ్చే బుధవారం అదే చెప్తా, ఒకవేళ గురుకుడి అయితే దాంట్లో కూడా ఇదే చెప్తా. ఏమనిపిస్తుంది మీకు? ఎప్పుడు ఇదేనా అనిపిస్తుందా? కానీ పరిశుద్ధాత్మ యొక్క కార్యాల్లో బోధించిన దాన్ని జ్ఞప్తికి తీసుకురావడం కూడా ఆయన పనే అన్న విషయాన్ని ఎవడు గుర్తుపెట్టుకోడు. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఏంటి? బోధించుటయు, బోధించిన దాన్ని జ్ఞప్తికి తెచ్చడం కూడా ఆయన పనే. బోధించేప్పుడు వచ్చిన ఆసక్తి జ్ఞప్తికి తీసుకొస్తే రాదు. కరెక్టేనా? సార్ ఇప్పుడు అయ్యలారా మనం యేసును చూద్దుము అనే వర్తమానం చదివారా? సార్ వి వుడ్ సీ జీసస్ చదవలే? చదివారని ఒకరంటే బాగుండు అనిపించింది ఒకసారి. ఎందుకు చెప్పనా? అదే వర్తమాన్ని ప్రవక్త 22 సార్లు చెప్పాడు. ఎన్నిసార్లు? నార్మల్ టైప్ చేసి చూసుకోండి, సార్ వి వుడ్ సీ జీసస్ 18 సార్ల కంటే ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు మీరు నిజం చెప్పండి, ఒకసారి చదువుతారు, మళ్ళీ రెండో చోట ఇంకో ప్రాంతంలో చెప్పిందా చదువుతారా? అదే హెడ్డింగ్తో, అదే అంశంతో? నిజం చెప్పండి, చదవాలనిపిస్తుందా? ఎందుకని? వీఆర్ అట్రాక్టెడ్ టు ద న్యూ థింగ్స్. వీఆర్ పుల్లింగ్ బై ద న్యూ థింగ్స్, నాట్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ బై డివినిటీ. దైవ కార్యాలను బట్టో, దేవుడి యొక్క దైవత్వాన్ని బట్టో, వాక్యాన్ని బట్టో కాదు మనం లాగబడుతుంది. దేన్ని బట్టి లాగబడుతున్నాము? ఇప్పుడు పాస్టర్ కూడా మీకు తెలిసింది చెప్పిండు అనుకో, ఇవన్నీ ఎప్పుడో విన్నా నేను, ఓడిదా ఇవన్నీ ఇవన్నీ ఎప్పుడు మాకు ఎవరికి ఎప్పుడైనా మా బ్రదర్ చెప్పిండు, లేకపోతే మా సిస్టర్ చెప్పింది, ఉంటాయి కారణాలు. ఇట్లా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఓహోహోహో, నిజంగానే
మీరు ఒకసారి ఆలోచన చేయండి. నార్మల్గా ఒక బీజాన్ని గురించి మీకు చెప్తా ఉన్నా. ఒక కుక్కకి ఆహారం వేసేటప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళండి, డైలీ ఒకటే ఆహారం మార్చకండి, సేమ్ ఫుడ్, ఏం రుచిలో కూడా తేడా ఉంచకండి. వెళ్ళిన ప్రతిసారి ఆసక్తిగా తోపుకుంటూ మీ కళ్ళ మధ్యలో దూరుకుంటూ వెళ్తుందా, లేకపోతే ఈ ఊగే పెట్టిందే పెడుతుంది ఈ అమ్మాయి అనుకుంటుందా? అది ఎందుకని అరే నేను చెప్పాలనుకుంటే మీకు అర్థమైంది అనుకుంటా, మీకు తగిలింది అనుకుంటా. అలాగ ఉండనివ్వండి దాన్ని. గెట్ ఎక్సైటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ బై న్యూ థింగ్స్. మంచివి, కొత్తదైన విషయాలు ఆసక్తిని కలగజేయడం మంచిదే, బట్ జాగ్రత్త. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకసారి 7 ముద్దలు విన్నవాడివి ఇంకోసారి చెప్తే నీకు పని చేయవన్నట్టు. అదిగా ఒకసారి దాని 70 వాళ్ళు విన్నవాడవి ఇక మీరు మరోసారి చెప్తున్నది నీకు జీవన ఉత్పత్తి చేయదన్నమాట. కరెక్టేగా? ఎస్ ఆర్ నో? ఇదే సమస్య ఈ రోజున. ఎందుకంటే పార్షియల్ ప్యాకేజీలు వచ్చే సమస్యలు ఇవే. కానీ ఒక్కసారి మంచిగా గమనించండి, మీకు ఈ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ గుండా 7 ముద్రల్ని చూసి 7 ముద్రలు అంటే ఏమై ఉన్నావో మీరు తెలుసుకున్న తర్వాత ద ఎంటైర్ బైబిల్ బికమ్స్ ఎ న్యూ బైబిల్. కరెక్టేనా? అంటే పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు ఎలా కనబడుతుంది? ప్రతి చోట 7 ముద్రల యొక్క వివరణతో అటు ఇటుగా అతకబడినటువంటి, దానితో కలిసినటువంటి ఏదో ఒక రీతిలో పరిశుద్ధ గ్రంథం అంతా కూడా 7 ముద్రల గుండానే ఇది మంచిది ఇది చెడుదని మొత్తాన్ని వివేచించగలుగుతాం. కరెక్టేనా? కానీ ఏమైంది ప్రాబ్లం చెప్పనా? స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ వచ్చింది, 7 ముద్రలు విన్నాము, గ్రహించాము, ఇక్కడతో ఆగిపోయింది బండి. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటా. నాలెడ్జ్తో ఆగిపోయింది. తర్వాత దాన్ని వివేచన స్థాయికి ఎలా తీసుకెళ్ళగలుగుతున్నాము, ఎలా దాన్ని కూడా చూడగలుగుతున్నాము అన్న విషయంలోనే మన పరిపూర్ణమైనటువంటి ఆ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ ప్రత్యక్షత ఆత్మ యొక్క ప్యాకేజ్ కనబడుతుంది. కానీ సమస్యలు ఎక్కడంటే మనుష్యుని యొక్క వివేచన పట్టుకున్నప్పుడు, మనుష్యుని యొక్క జ్ఞానాన్ని పెట్టుకున్నప్పుడు దైవ సంబంధమైన ప్రత్యక్షత కార్యం జరిగించదు. దేవుని యొక్క ప్రత్యక్షత అనే ఆత్మకి దేవుని జ్ఞానము దేవుడి వివేచనతోనే కార్యం పరిపూర్ణం జరుగుతుంది అక్కడ. దాన్ని ప్రవక్త కూడా అంటారు చూడండి. మర్మమైన క్రీస్తు బయలుపరచబడుట 63-0728లో 389 పేర. 63-0728లో 389 పేర. This great light of revelation has always blinded the wisdom of this world. ఈ గొప్ప ప్రత్యక్షత అనే వెలుగు ఈ లోక సంబంధమైనటువంటి వివేచనను గుడ్డితనంగా చేసి పడేసింది. ఎందుకంటే మనుష్యుని యొక్క వివేచనతో వాక్యాన్ని వింటున్నామా, మనుష్యుని యొక్క జ్ఞానంతో చూస్తున్నామా, దేవుడి యొక్క ప్రత్యక్షత అనే వెలుగు మనకు గుడ్డితనాన్ని కలిగజేసి వాక్యంలో ఉన్నటువంటి ఆ బలమైనటువంటి ఆహార సమాచారాన్ని పొందుకొనివ్వకుండా ప్రత్యక్షత అనే వెలుగు ఆపుద్ది. ఏదో కాదు, ఈ లోక యుగ సంబంధమైనటువంటి దేవతలు కాదు. ఏది ఆపేది? ప్రత్యక్షత అనే వెలుగే మన కనులకు గుడ్డితనం కలిగజేస్తుంది. దాని వలన ఎంత విజ్డమైనా సరే, ఎంత వివేచన సరే, అయ్యా మంచిగా వినండి, ఈ విజ్డమ్కి కూడా మంచిగా వినాలా. ఇదొకటి. ఇప్పుడు దీంట్లో ప్యాకేజ్ ఏందయ్యా? ఈ 3 కదా, 1, 2, 3. కరెక్టేనా? ఎస్ సార్. ఈ 3 చుట్టూ కూడా రూబెన్ గారు మాట చెప్పినారు ఇంతకుముందు, ఫెయిత్ అని. ఏంటది? ఫెయిత్. ఇగో ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ అవసరం. ఇప్పుడు దేవుడు నీకు పరిశుద్ధాత్మ చేత ప్రత్యక్షతను ఆత్మ ఇచ్చాడు. ఆత్మ చేత నీకు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండే గూఢార్థమైన సంగతిని జ్ఞాన రూపంలో బయలుపరిచాడు. కరెక్టేనా?
బయలుపరిచిన దాన్ని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించకపోతే, విశ్వసించకుండా, నా మాట జాగ్రత్త వినాలా, విశ్వసించకుండా నేరుగా అది నీకు విజ్డమ్ వరకు వచ్చిందా, ఇది చెల్లుబాటు కాదు. మంచిగా వినాలా. ఈ విశ్వాసం అనే ఆత్మ గుండా ఇది వివేచన అనే స్థాయి వరకు రాకపోతే ఈ మొత్తం అంతా కూడా ఏ ఆత్మ వచ్చినా సరే నీకు మేలు కలగజేయదు. ఇది ఎక్కడ చెప్తారంటే విజ్డమ్ వర్సెస్ ఫెయిత్ అనే వర్తమానం చెప్తాడు ఆయన. చూడండి 62-0401. ఇక్కడ వివేచన మరియు విశ్వాసము ఈ రెండింటి మధ్య యుద్ధాన్ని గురించి మాట్లాడుతూ, ఇవి రెండు కలిసి నడిచేది ఎప్పుడు, ఈ రెండు ఒకదానితో ఒకటి విభేదించేది ఎప్పుడు అని ఈ వర్తమానం దాని గురించి చెప్తాడు ఆయన. చూడండి 323 పేరా చూడండి, దానిలో ఒక చిన్న మాట చెప్తా ఉంటాడు. ఇంటికి వెళ్ళకి ఈ వర్తమానం చదువుకోండి. ఈ చెప్తున్న కోణం కూడా మీరు చూడండి. వర్తమాన అంశం పేరు విజ్డమ్ వర్సెస్, అంటే వివేచనకి విశ్వాసానికి మధ్యలో ఏంటది, యుద్ధము, పోరాటము. నౌ ఇది వివేచన చోకడు అంటే తెలుసా, గొంతు పిసికేసినట్టు పోయి శ్వాస ఆడకుండా అని చచ్చిపోవడానికి దగ్గరగా రావడం ఒక పరిస్థితి అన్నట్టు. దేర్ ఓన్ విజ్డమ్ స్ట్రాంగిల్ ది, ఏం చేసింది, సాధారణంగా విజ్డమ్ దగ్గర తీసుకొచ్చేదే హోలీ స్పిరిట్. దేని గుండా, ప్రత్యక్షత ఆత్మ గుండా. కానీ వారి సొంత విజ్డము, విశ్వాసం లేకుండా ఉండేటువంటి ఈ యొక్క వివేచన ఆత్మ ఏ ప్రత్యక్షత అయితే ఆత్మ పరిశుద్ధాత్మ గుండా రావాలో ఇది దానినే తోసివేసేస్తుంది, దానినే పక్కకి నెట్టేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఈ టోటల్ ప్యాకేజ్లో అన్ని చోట్ల కూడా ఫెయిత్ అవసరం. స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్కి ఫెయితే కావాలి, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్కి ఫెయితే కావాలి, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్కి ఫెయితే కావాలి. కరెక్టేనా? ఇప్పుడు మీకు ఎన్నో కొన్ని వందల మార్లు చెప్పా సిస్టర్ హెట్టి రైట్ని గురించి. ఆమె దగ్గరకు వచ్చి బ్రహ్మం గారు జ్ఞాన రూపంలో ఒక విషయం చెప్పాడు, విజ్డమ్ తెలీదు. ఎలా, ఎప్పుడు, ఏ రూపంలో, ఎందుకు, ఇది ఏదో అడగలే అమ్మాయి. ఆమె అడిగిందల్లా ఏంటి, నేను చెప్పింది ఏంటి, ఉడతలు కలిగాయప్పుడు కలిగాయమ్మా అని చెప్పాడు ఆయన. ఆమె దానికి ఏం చేసింది, ఇప్పుడు ఆమెకి ఏమొచ్చింది అక్కడ, మంచిగా వినండి. ఆ సహోదరికి ఈ 4 చూసుకోండి జాగ్రత్తగా. ఆ సహోదరి దగ్గరికి బ్రహ్మం గారు వచ్చి, అమ్మ అడవిలో నేను వేటాడుతుండగా అసలు ఏ వేట దొరకలేదు, తిరిగి వద్దాం అనుకున్నాను, కానీ పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఇదిగో ఉడతలు కలుగులు కాకని పలకగానే ఉడతలు కలిగాయి అని చెప్పాడు. ఇప్పుడు ఆమెకి ఏమేమి వెళ్ళినాయి, అక్కడికి ఇతని దగ్గర నుంచి ఆమెకి ఏమేమి వెళ్ళినాయి, ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, అంటే స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ వెళ్ళింది. అవునా కదా? ఈ స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ ఆమెకి వెళ్ళగానే స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ గుండా ఆ సమాచారం ఏం చేసింది, విశ్వసించింది. అది ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఇవేం తెలియదు ఆమెకి. ఆమెకు తెలిసిందల్లా ఏంటి, స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్, అంటే తెలుగులో మాట్లాడతాను, ప్రత్యక్షత అనే ఆత్మ గుండా జ్ఞానం అనే ఆత్మ రాగానే విశ్వాసం అనే ఆత్మ చేత ఆమె ధృవపరచబడినందున, స్థిరపరచబడినందున ఏదైతే సొలొమోనుకు జరిగిందో ఈ సిస్టర్కి అదే జరిగింది. నీకేం కావాలో కోరుకో. ఎగ్జాక్ట్లీ సార్, సొలొమోనుకి జరిగింది ఏంటి, నీకేం కావాలో కోరుకో, నేనేం వల్ల ఆశపడుతున్నావు. సేమ్ అదే విషయాన్ని ఇక్కడ సహోదరి కూడా అదే పొందుకుంది, నీకేం కావాలో కోరుకో. సేమ్ టు సేమ్. ఆమె ఏం కోరుకుంది, ఏం కోరుకుంది, కాదు కాదు, ఆమె కూడా ప్రత్యక్షత ఆత్మే కోరుకుంది తన పిల్లల విషయంలో. చూపించనా, చూపిస్తా. (55-0114) చదువుదామా వరుసల మధ్యలో? సిద్ధంగానే ఉన్నారా? 55-0114. పదిహేడో పేర చదవండి.
Now, ఇప్పుడు Joseph's brother hating him without a cause యోసేపు యొక్క సహోదరులు ఏ కారణం లేకుండా ఆయన్ని ద్వేషిస్తున్నారు. because he was spiritual. ఎందుకంటే ఆయన ఆత్మీయంగా బలంగా ఉన్నాడు కాబట్టి ద్వేషిస్తున్నాడు, అంతకు మించి వేరే కారణం లేదు. He is a type of the church. So not ఆయన ఒక సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఈ దినాల్లో today. ఈ రోజున All different denominations, Methodist, Baptist, Presbyterian, Pentecostal, Holiness, and all together despising the formal lukewarm members of these churches. Not all of them are. Many of them are born again Christians out of every one of them. But చదువు. the ones who are just a nominal Christian, just professed Christian, thus never been vindicated by God by spiritual revelation. ఓకే, తర్వాత That's the only way that you will ever know what the real meaning of power. గమనించండి, స్పిరిచువల్ రెవల్యూషన్, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత. ఈ ఒక్క మార్గం గుండానే మీరు దేవుడి శక్తి అంటే ఏంటో తెలుసుకోదగిన ఏకైక మార్గము ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత. ఇప్పుడు ఆయన అంచాడు ఇంకొంచెం ముందుకెళ్ళి, And healing స్వస్థత. and salvation really means అసలు రక్షణ అంటే ఏమై ఉన్నదో it is a spiritual revelation of the will and word of God. ఇవన్నీ కూడా దేవుడి చిత్తమై ఉన్నటువంటి ప్రత్యక్షత అయి ఉన్నవి. ఎస్ సార్ నో? ఇప్పుడు సహోదరి హెట్టి దగ్గరికి రాగానే నీకేం కావాలమ్మా అని అడిగింది. అడగానే ఏమడిగింది? రక్షణ. సాల్వేషన్ ఈజ్ అ స్పిరిచువల్ రెవల్యూషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. తన పిల్లల యొక్క రక్షణ అడిగిందంటే ఆమె ఏమడిగినట్టు, ఏ ఆత్మ అడిగినట్టు? ప్రత్యక్షతని ఆత్మ రావాలా? కరెక్టేనా? ప్రత్యక్షతనే ఆత్మ వస్తేనే ద స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్సీ కారణం అవుతుంది. ఆ స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్సే సాల్వేషన్కి కారణం అవుతుంది. అంటే ఆమె అడిగిన ఆ కోరికలో తను తెలియకుండానే ఒక ఆత్మను తన పిల్లలపైకి దించమని అడిగింది. అదే స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. ఆ ప్రత్యక్షత అనే ఆత్మ వస్తేనే స్వస్థత వచ్చేది. ఆ ప్రత్యక్షత అనే ఆత్మ వస్తేనే రక్షణ కలిగేది. మీకు ప్రత్యక్షత ఆత్మ వస్తేనే స్వస్థత వస్తుంది తెలుసా? మీకు చూపిస్తాను. ప్రవక్త మరొక చోట మాట అద్భుతంగా చెప్తారు ఆయన, జాగ్రత్తగా గమనించండి. 65-1126. The works is a faith expressed. క్రియలే విశ్వాసమును ప్రకటించేవి లేదా బహిర్గతం చేసేవి. 143 పేరా నుంచి చూడండి. ఆయన స్వస్థతకి మరియు ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతకి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడతారు చాలా చక్కగా. కానీ if something can tear away their beings, if God by His grace, దేవుడు ఆయన కృప చేత, not the preacher, బోధకుడి చేత కాదు, not nobody else, ఎవరి చేత కాదు, but God can place into your heart a revelation కానీ దేవుడే నీ హృదయంలో ఒక ప్రత్యక్షతను పెడతాడు. that I am going to be well. ఏమన్నా తెలుసా? నేను బాగుపడబోచున్నాను అన్న ప్రత్యక్షత దేవుడే నీ హృదయంలో పెట్టాలి. పాస్టర్ కాదు, ఏ వ్యక్తి కాదు. నువ్వు అందరి చేత ప్రార్థన అవసరం అడగవచ్చేమో, ప్రార్థన కోరికల గురించి చెప్పవచ్చేమో, సంఘం అంతా ప్రార్థించవచ్చేమో, కానీ నీవు బాగుపడుదువు అన్న ప్రత్యక్షతను చూసారా? దట్ రెవల్యూషన్ దేవుడే నీ హృదయంలో పెట్టాలి, కానీ కాపరి పెట్టలేడు. కాపరి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు విశ్వాసం చేత. నేను విశ్వాసం ఉత్పత్తి చేస్తా, ప్రార్థన ఉత్పత్తి చేస్తా, రెవల్యూషన్ మాత్రం ఉత్పత్తి చేసేది దేవుడే. ఏమని అని అంటాడు? ఏ రెవల్యూషన్ అంటే ఐ యామ్ గోయింగ్ టు బి వెల్, నేను బాగుపడబోతున్నాను, నేను స్వస్థపరచబడబోతున్నాను అన్నటువంటి ఈ రెవల్యూషన్ దేవుడు హృదయంలో పెడితేనే స్వస్థత కలిగేది. తర్వాత అంటాడు, There isn't nothing going to keep you sitting there. నీవు అక్కడి నుంచి నిన్ను కదిలించగలిగేది ఏదీ లేదు. There is nothing can hold you there. నిన్ను అలాగే ఉంచి పట్టగలిగేది ఏదీ లేదు. You are going to be well. నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు. But
until that does happen, కానీ అది అప్పటి వరకు జరిగేంత వరకు you are going to sit right where the doctor says you are going to sit. అంతవరకు డాక్టర్లు నువ్వు ఎక్కడైతే ఉండాలని చెప్తున్నారో, ఎలాగో బాధపడాలని చెప్తున్నారో అంతవరకు ఆ స్థలంలో ఉండవలసిందే. Until that happens, అది జరిగేంత వరకు కూడా it has to be revealed. అది నీకు బయలుపరచబడాలి. స్వస్థత It's the grace of God that reveals you. అది దేవుడి కృపే. నీవు బాగుపరచబడబోతున్నావన్న విషయాన్ని నీవు హృదయంలో ప్రత్యక్షత ద్వారా పెట్టేది దేవుడి కృపే. అంతేనా? ఎస్ఆర్లో నీకు విషయం చెప్పనా? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు ఇట్లాగా. ఆయన అంటాడు, నేను శతాధిపతిని, నా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు, ప్రభు వాడిని బాగు చేయడం కోసము నువ్వు మాట ఇవ్వయ్యా, నేను వస్తా పదా. నువ్వు వచ్చే అంతగా నేను పెద్ద మంచివాని కాదు, నువ్వు పరిశుద్ధుడు, కేవలం నేను నా పనివాడు బాగా ఉన్నట్లుగా ఒక మాట సెలవిమ్మని అడుగుతున్నాడు. అంటే ఏం అడుగుతున్నాడో తెలుసా? అక్కడ స్వస్థత జరగాలి అంటే స్వస్థత దేని మూలంగా జరగాలి? రెవల్యూషన్ కూడానే జరగాలి. అరే ఇప్పుడు మంచిగా గమనించండి. రక్తస్రావం గల స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముడితే ఆయనలో నుంచి మహిమ నాకు వచ్చి నన్ను బాగు చేస్తుంది అన్నదానికంటే మునిపే ముడితేనే ఐఎమ్ గోయింగ్ టు బి వెల్, బాగుపడతాన ప్రత్యక్షత హృదయంలోకి రావాలి. నాలోంచి మహిమ ఎక్కడ పోయింది అన్నదానికంటే ముందు డైలాగ్ ఏంటో తెలుసా? నేను బాగుపడగలుగుతున్న ప్రత్యక్షత నాలోంచి ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఇది ముందు జరగవలసిన మాట, ఇది వరుసల మధ్యలో మాట. గ్రహించగలుగుతున్నారా? స్వస్థత అయినా రక్షణ అయినా మరి ఏదైనా ఇట్స్ ఎ స్పిరిచువల్ రెవల్యూషన్. నీకు ఇప్పుడు స్వస్థత కావాలని ఆశపడుతున్నావా? నువ్వు అడగాల్సింది ఏదో తెలుసా? ప్రభు నాకు ఇంతకి ప్రత్యక్షతల ఆత్మ దయచేయను. ఆయన ఆ ప్రత్యక్షత ఆత్మ వస్తేనే నా రోగానికి కారణమగు నా పాపమేమి, నా దోషమేమి, నేను ఏమి చేస్తే దేవుడు బాగు చేస్తాడు, ఇంతకీ నేను పరీక్షించబడుతున్నానా, శిక్షించబడుతున్నానా, ఓర్పు యొక్క సహనాన్ని పెంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడా, ఇవన్నీ నీకు తెలియాలంటే ముందు స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ ప్రత్యక్షత ఆత్మ రావాలా. ఇది వస్తేనే స్వస్థత జరుగుతుంది, ఇది వస్తేనే రక్షణ జరిగేది. అయ్యా నేను దేవుడి యొక్క రక్షణ గుర్చుకొని 100 మాటలు విన్నా, అయినా నా హృదయం కదల్చబడతలేదే, నా పిల్లల హృదయం కదల్చబడతలేదే. కారణమయ్యా ప్రత్యక్షత ఆత్మ లోపించడం. when the spirit of revelation hits, ఎప్పుడైతే వారిని ఒక్కసారి ప్రత్యక్ష ఆత్మ తాకుద్దో ఇక వారు ఏమవుతారో తెలుసా? అప్పటి నుంచి వారి మధ్యలో జరిగే కార్యాలు సాధారణంగా ఉండవు. మంచిగా వినండి, ఈ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్, ఈ టోటల్ ప్యాకేజ్ మీకు అర్థమైంది? ఇది కన్ఫ్యూజ్ కావకండి. ఇది కొంచెం వరుస క్రమం చెప్పితే కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ ఇవన్నీ ఒక చోట పనిచేస్తాయి వధువులో. అయితే స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ రాగానే ఎలా పని చేస్తారు మనుషులు, ఎలా వాళ్ళు ముందుకు సాగుతారని దేవుడు ప్రవక్త చెప్తాడు. జాగ్రత్తగా గమనించండి. హౌ దే బిహేవ్. 63-0320. ద థర్డ్ సీల్, 3వ ముద్ర, 308వ పేరాజ్ చూడండి. 308. ఒక్క నిమిషం. చదవండి. When the truth of promise word of God has been truly revealed to his saints that's filled with oil, they all get stimulated. తెలుగులో చదవండి, ఇప్పుడు బాగుంటుంది. దేవుడి యొక్క వాగ్దానం యొక్క వాక్యం యొక్క సత్యము పరిశుద్ధులకు ప్రత్యక్షత బయలుపరచబడినప్పుడు వారు ఏమవుతారో తెలుసా? వారు ఒక చోట ఖాళీ కూర్చోలేరు, వారు నిమ్మలంగా ఉండలేరు. వారు ఏమైపోతారంటే ఉత్తేజభరితలైపోయి కదలాడుతూ ఉంటారు. ఒక చోట నిమ్మలంగా కూర్చున్నాము అంటే నా నోరు దేవుని స్తుతించక, నా చెయ్యి సాయంకాలం నైవేద్యంగా లేపబడక ఉందంటే నాకు అది ప్రత్యక్షత దొరకనట్టు. ప్రత్యక్షత దొరికిన చోట, ప్రత్యక్షత ఆత్మల చోట వారు ఒక స్థిమితంగా కూర్చోలేరు. వారు గెట్ స్టిమ్యులేటెడ్, వారు ఉత్తేజభరితులు అయిపోతారు. వారు
ద్రాక్షారసము ఉత్తేజమును కలుగజేయును. ఎస్. మహిమ దానిని ఇప్పుడే నేను అనుభూతి చెందుచున్నాను. ఎస్. సంతోషంతో ప్రేరేపింపబడట, ఆనందముగా కేకలు వేయుట. ఎస్. చూసారా? మరియు మామూలు మనిషి మీద ద్రాక్షారసం ఎట్లు పని చేయను, ఆ విధముగానే ఆ ప్రత్యక్షత ప్రభావములు ఉండును. ఏంటండి? ఒక మామూలు మనిషి మీద ద్రాక్షరసం దాయిపించుడండి, అది నార్మల్గా ఉంటాడా? అడేం చేస్తాడు? సహజమైన మనుషులకు విరుద్ధంగా ఊతా ఉంటాడు, మాట తడబడుతూ ఉంటుంది. వాడి ప్రత్యేక నడక, ప్రత్యేక ఆలోచన, ప్రత్యేక విధానం, ప్రత్యేకమైన ధోరణి. ద్రాక్షరసం పోసిన వ్యక్తి, నిజంగానే దేవుడి యొక్క ప్రత్యక్షత లభించిన వ్యక్తి, అతడు కూడా వ్యత్యాసంగా నడుస్తాడు. ఎట్లుండో తెలుసా? పొద్దు కూడా గుంకలే, అప్పుడే వీళ్ళు మద్యంతో మత్తులయ్యారా అన్న మాట ప్రజలంతా ఎందుకు వచ్చిందంటే, దే ఆర్ ఫిల్డ్ విత్ హోలీ గోస్ట్, దే ఆర్ ఫిల్డ్ విత్ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే తాగారా మీరు అన్నారు వాళ్ళు. ఇది స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ వస్తే కలిగించే విధానం. అయ్యా నాకు స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ వచ్చేసింది, ఏమైంది? చేతులెత్తి స్తోత్రాలు చెప్పలేదు, నోరెత్తి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, ఒక చోట నిమ్మలంగా స్థిమితంగా కూర్చోగలిగావు. ఇది ఎక్కడ ఆత్మ? నా ప్రవక్త ఈ విమోచన గ్రంథం కూడా చెప్పిన దానికి విరుద్ధంగా నడిచిన ఆత్మ అని అంచాడు. ఎస్, చూడగానే ఖచ్చితంగా వీడు తాగాడు రా అనుకోవాలా. వాడు అంటాడు, దేవుని ప్రతికి వచ్చే ముందుగా నేను అంటాడు, చూడండి, ఎలాగనగా దేవుని యొక్క సత్యము ఒక బయలుపాటు ఇవ్వబడినప్పుడు, ఆయన సత్యము బయలుపాటు, ప్రత్యక్షత, రివీల్డ్, రెవల్యూషన్లోకి వచ్చినప్పుడు, నిజమైన విశ్వాసి నూనెతో నింపబడినప్పుడు, మరియు దాని నిజభావము బయలుపడినప్పుడు, ఆ ఉత్తేజము చాలా అధికంగా నుండి అతను తాను మర్చిపోయి సాధారణంగా ప్రవర్తించును. అన్నార్మల్లీ, సాధారణంగా ఒక వ్యక్తి ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించలేడు అతడిగా. అంతకు మునుపు సాధారణ ఎలా మాట్లాడతాడు అట్లా మాట్లాడలేడు ఆయన. నిజమైన స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ తగిలిన వ్యక్తి అట్లా ఉంటాడు. దేవుడు ప్రవక్త ఏమంటాడు? దేవుడు ఎక్కడెక్కడికైతే వెళ్ళానో అక్కడ గొప్ప శబ్దము సందడి ఉండేను. ఎందుకంటే జీవం ఉన్న చోట శబ్దం ఉంటుంది, సందడి ఉంటుంది. నిశ్శబ్దం ఏడుంటుంది? సమాధిలో ఉంటుంది. ఓన్లీ గ్రేవ్ యార్డ్ ఈజ్ మోస్ట్ సైలెంట్ ప్లేస్. ఈ భూమి అత్యంత నిశ్శబ్ద స్థలం ఏది? సమాధులే. చచ్చిపోయిన జీవమే నిశ్శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది, కానీ పరిశుద్ధాత్మ అనేటువంటి ఆత్మ సందడిని కలగజేసి బిహేవ్ అన్నార్మల్. వారు సహజంగా సాధారణంగా ఉండేదానికన్నా వ్యత్యాసంగా ప్రవర్తించట్లుగా చేసేదే స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ రాగానే వాళ్ళు సాధారణ కూర్చున్నట్టుగా చేయలేదు. అది చూసే వాళ్ళకి కొత్త మద్యమా, పొద్దు కూడా గుంకల్లా, అట్ట తాగారా అనుకున్నట్టుగా చేసింది వాళ్ళని. సరేనో కొన్నిసార్లు బయట అన్ని జనులు చెప్తారు, ఏం ప్రార్థన రా నాయన, అరిసి పెడతారు వీళ్ళంతా, ఏం రా వీళ్ళందరూ అంటారు. అన్నారా? బయట వాళ్ళు అనగా వింటూ ఉంటారు. కరెక్టేనా? వాళ్ళకి అంటున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? అయితే మన దగ్గర సత్యమేందో అసత్యమేందో ఏదో ఒకటి కానీ మొత్తానికి ఆత్మ వచ్చినట్లే. ఎందుకంటే అసత్యమైన ఆత్మ కూడా దీనికి కాపీ కొడుతుంది. కరెక్టేనా? కానీ అక్కడ స్పిరిట్ వచ్చింది. ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ ఖచ్చితంగా పనిచేసింది అక్కడ. అది ప్రజలకు ఇట్లా ఎందుకు అరుస్తారు వీళ్ళు, ఎందుకు ఏడుస్తారు వీళ్ళు. నాతో ఒక సిస్టర్ అన్నది ఇట్లాగే, కాదు బ్రదర్ చర్చిలో అంతా బాగానే ఉంటుంది కానీ ఎందుకంత ఏడుస్తారు వాళ్ళందరూ, ఏడుస్తారు అరుస్తారు ఒకళ్ళు అంటారు అన్నది నాతో. ఏమట్లా ఎందుకు ఎట్లా అరుస్తారు? ఆమెకు అసాధారణంగా అలా కనబడుతున్నామంటే దాని అర్థం ఏంటది? ప్రత్యక్షత ఆత్మ తగిలిందని కొంతమందికి. ఎస్, when the spirit of revelation comes, people behave unnormally, people behave stimulated. ఉత్తేజభరితులుగా ఉంటారు, వారు సాధారణంగా ప్రవర్తించారు. ఇంతకాలం ఎట్టయితే కూర్చొని ఉన్నావో అట్టగా కూర్చొని జీవితున్నామో, వాక్యాలు వింటున్నావా, నాకంటే ముందున్న పరిచయం ఎట్ట వాక్యాలు ఇప్పటికి ఎట్టగా వింటున్నావా, నాన్న నీకు ఇంకా ప్రత్యక్షత ఆత్మ రాలే, ఇంకా ఆత్మ నుంచి నువ్వు బయటకు వెళ్ళలే. స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ వస్తే ఇది జరగాల్సిందే. తర్వాత మరొక చోట స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ అప్పుడు దేవుడు ప్రవక్త అంటాడు, చూడండి 62-0318.
పలకబడిన మాటే మూల విత్తనం. ద స్పోకెన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. 644 పేరు చూడండి. When you really realize that నువ్వు ఎప్పుడైతే దాన్ని గ్రహిస్తావో, God has given to you the truth of the thing, ఆ విషయం యొక్క సత్యాన్ని దేవుడు నీకు ప్రత్యక్షపరిస్తే, there is nothing in the world is going to defeat you. ఒకసారి నీకు ఆ ప్రత్యక్షత దొరికితే ఈ ప్రపంచములో నిన్ను ఓడించగలిగింది ఏదీ లేదంటాడు ఆయన. యూనో ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. మనం ఇంతవరకు వర్తమానం చెప్పుకున్నాం. ఏంటది? ప్రత్యక్షతే విజయము. ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ గివ్స్ ద విక్టరీ. విక్టరీ ఎక్కడ చెప్పండి? మంచిగా వినండి. కొత్త నిబంధన ప్రకారం అడుగుతున్నా. నేను ఇక్కడ నిలబడ్డా, అక్కడ ఎదురుగా సైన్యం ఉంది, నేను ఒక్కనే ఉన్నా, అటుపక్క 1,00,000 మంది ఉన్నారు. యుద్ధం ప్రారంభమై ఇద్దరం కొట్టుకున్నాక ఓడిపోయాక నాకు విజయమా? ఓడిపోయాక ఓటమా? గెలిస్తే విజయమా? లేదా? ఇక్కడ ఉండగానే అది చూడగానే నాకు గుండెలో భయం కలిగింది, వణుకు పుట్టింది, ఆ నమ్మకం పోయింది. నేనేంది వాళ్ళేంది అంటే, ఎరికో దగ్గర మీరు గమనించండి, వాగ్దాన దేశంకి వెళ్తున్నప్పుడు కూడా ఇజ్రాయెల్ ఎప్పుడు ఓడిపోయినారు? దేవుడు ఎందుకు కోప్పడ్డాడు? అరే అవతల వాళ్ళు ఉన్నత దేవుళ్ళగా ఉన్నారు, మేము మిడతల్లా ఉన్నాం అన్నప్పుడే వాళ్ళు ఓడిపోయారు. అక్కడే వాళ్ళు ఓటమి సాధించేశారు వాళ్ళు. కరెక్టేనా సహోదరుడు? దేవుడు చెప్పినట్టుగానే ఎస్, ఇట్స్ ద ఫెయిత్. ఈ లోకమును జయించిన మన విజయము విశ్వాసమే. ఫెయిత్లోనే విశ్వాసం ఉంటుంది. కరెక్టేనా? ఫెయిత్లోనే విజయం ఉంటుంది. సార్ క్షమించాలి, విశ్వాసంలోనే విజయం ఉంటుంది. మరి విశ్వాసం ఏమై ఉన్నది? చూపించాలి. అది కూడా నేను ఇదివరకు చూపించిన, జస్ట్ కొటేషన్ చెప్తే రాసుకోండి, ఇంటికి వెళ్ళాక చదువుకునే వాళ్ళు చదువుకుంటారు. ఈ విశ్వాసం కూడా ఏమై ఉన్నది? ప్రత్యక్షత అయి ఉన్నది. 65-0725M, దాంట్లో 68వ పేర. ఇంకోటి కూడా చెప్తా, 65-1125, దానిలో 160వ పేర. దేవుడు ప్రవక్త అంటాడు, విశ్వాసమే ప్రత్యక్షత. ఫెయిత్ ఈజ్ ఎ రెవల్యూషన్. కరెక్టేనా? రెవల్యూషన్ విశ్వాసం ఉత్పత్తి చేస్తుంది, విశ్వాసము రెవల్యూషన్ ఉత్పత్తి చేస్తుంది. ఇచ్చాక ఒక ఆయన తన పక్కన, తన గురువు పక్కన కూర్చున్నాడు. బామ్మో, ఈ సిరియా సైన్యం వచ్చి చంపేస్తుందయ్యా అన్నప్పుడు, ప్రభువా వీడికి ప్రత్యక్షపరచు తండ్రి. ప్రత్యక్షత లేనంత మట్టు వరకు కూడా గజ్జ 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 వణికిపోయి, నో ఫెయిత్, నో రెవల్యూషన్. కరెక్టేనా? నో విక్టరీ. బట్ ఒక్కసారి దేవుడు ఆయన యొక్క ప్రార్థన విని వాడి కన్నులు తెరిచి ప్రత్యక్షపరచగానే విశ్వాసం చోటు చేసుకుంది. రెవల్యూషన్ ప్రొడ్యూసెస్ ద ఫెయిత్. రెవల్యూషన్ గివ్స్ ద విక్టరీ. ఆ విశ్వాసమే విజయం. ప్రత్యక్షత విజయాన్ని ఇస్తుంది. దాన్ని దేవుని ప్రవక్త అంటాడు, if the truth of the word of God is revealed to you, there is nothing in the world that defeats you. దేవుడి వాక్య విషయమైనటువంటి ఆ సత్యం నీకు ప్రత్యక్షత దొరకగానే ఈ ప్రపంచంలో నిన్ను ఓడించేది ఏదీ లేదు. అందుకే ఈ వర్తమానమే మన విజయము, ఈ వర్తమానమే మన గుర్తు, ఈ వర్తమానమే మన పరిశుద్ధాత్మ బాప్తిసము. ఎందుకంటే ఇది ప్రత్యక్షపరచబడింది. జ్ఞాన రూపంలో నుంచి, ప్రత్యక్షత రూపంలో నుంచి మనకు వివేచన స్థాయి వరకు వచ్చి విశ్వాసము చేత స్థిరపరచబడి మనల్ని పరిపూర్ణంగా చేస్తుంది. ఇదే దేవుడు ప్రవర్తించాడు. అవునయ్యా, ప్రత్యక్షతే మనకు విజయాన్ని ఇచ్చింది. ప్రత్యక్షతే మనల్ని అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది. ఏంది ప్రవర్తన ఇట్లా చేస్తున్నారు వీళ్ళు, అట్లా చేసిందంటే మనకు ప్రత్యక్షత దొరికినట్టు. ఎసారో మరొక చోట దేవుడు ప్రవక్త అంటాడు చూడండి, ఇంకొన్ని విషయాలు అంటాడు. అంటే స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ మనకు వస్తే ఏమవుతుంది అన్న విషయంలో చూస్తూ ఉన్నాము. మొదటిది, అబ్నార్మల్గా బిహేవ్ చేస్తారు. రెండోది, మనల్ని ఓడించగలిగేది ఏదీ లేదు కదా. తర్వాత 60-1225.
క్షమించాలి, 60-1225. చుట్టబడిన దేవుడి కానుక అనే వర్తమానంలో 112 112 పేర చూడండి. The only way anybody in the world ఎవరైనా ఈ ప్రపంచములో will ever know what's in that package. ఆ ప్యాకేజీలో ఏముందో, ఆ చుట్టబడిన దాంట్లో ఏముందో తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం అది ఒక్కటే. ఏంటయ్యా అది? It has to be revealed to you. అది నీకు ప్రత్యక్షపరచబడాలి. నేను అందుకే ప్యాకేజ్ అయిన పదం అందుకే నా నోట పట్టుకున్నట్టుంది. బహుశా నేను అందుకే చదివున్నాను కదా, అందుకే ఈ ప్యాకేజ్ అది నోటుకు వస్తుంది. ఈ ప్యాకేజ్ నీకు అర్థం కావాలంటే ఇది ప్రత్యక్షపరచబడాలి. ఇది కూడా ప్రత్యక్షత గురించి మాట్లాడుతుంటే కూడా నీకు ప్రత్యక్షత కావాలా? అంటే ఏమై ఉంది దాంట్లో, ఏం దాగుంది, ఇది కూడా నీకు తెలియాలంటే నీకు ప్రత్యక్షపరచబడాలి. You will turn it down. నీవు దాన్ని కిందికి తిప్పివేస్తావు. It's a fanaticism. నువ్వు అంటావు ఇది మూఢభక్తి. But when you get the revelation, కానీ నీకు ప్రత్యక్షత రాగానే you will seek for it. నీవు దాన్ని అధికంగా కోరుకోవడం మొదలు పెడతావు. You will open up. నీవు తెరవబడతావు. And God will come in and sup with you. అప్పుడు దేవుడు నీలోనికి వచ్చి కలిసి భోజనం చేస్తాడు. మంచి వినాలా? కమ్యూనియన్ ఇస్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. ప్రభు రాత్రి భోజనం కూడా దేవుడితో మనకు కలిగి ఉండే ప్రత్యక్షత. కమ్యూనియన్ వల్ల, ప్రభు రాత్రి భోజనం లాభాలు ఏంటిది? నువ్వు మరి చచ్చిపోతే తిరిగి లేపబడతావు, ఆయన కుడి పార్శ్వన కూర్చుంటావు, ఆయనతో పాటు నీతో పాటు ఆయన కలిసి భుజిస్తాడు. ఈ 3 వాగ్దానాలు దేనివల్ల? ప్రభురాత్రి భోజనం వల్ల లాభాలు. ఆయన అంటాడు, ఎప్పుడైతే నీకు ప్రత్యక్షత లభిస్తుందో అప్పుడు దేవుడు నీలోనికి వచ్చి హీ విల్ సప్ విత్ యూ, నీతో కూడా కలిసి భుజిస్తాడు ఆయన. పరలోకపు స్థలాలలో దేవుడితో పాటు కలిసి భుజించడానికి కావాల్సింది తెలుసా? ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. ఆ ప్రత్యక్షత అనే ఆత్మ వస్తేనే దేవుడితో కలిసి భుజించడమా. ఎలా ఉంటుంది? ఎప్పుడు జరుగుద్ది? ఏ రీతిలో జరుగుద్ది? ఏ ఆహారం ఉంటుంది అక్కడ? దేవదూతల ఆహారాన్ని ఇస్తాడా? ఏ విధంగా ఉంటుంది అది? ఏ సమయాల్లో జరుగుద్ది? ఇట్స్ ఎ రెవల్యూషన్. దాన్ని దేవుడు ప్రవర్తించాడు. బట్ వెన్ యూ గెట్ ద రెవల్యూషన్ యూ విల్ సీక్ ఫర్ ఇట్, యూ విల్ ఓపెన్ అప్ అండ్ గాడ్ విల్ కమ్ ఇన్ అండ్ సప్ విత్ యూ అండ్ యూ విత్ హిమ్. ప్రత్యక్షత దొరికినప్పుడు ఖచ్చితంగా మనం ఆయనతో కలిసి భుజించడం చోటు చేసుకుంటాం. స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ మీరు చాలా తక్కువ అంచనా వేయకండి. ప్రతి ఒక్కరు అడుగుతున్న వారి యొక్క కోరికల వెనకాల వారు అడిగిందల్లా కూడా ఇదే. స్వస్థతలను అడిగినప్పుడు కూడా వాళ్ళు అదే అడిగారు. వారు రక్షణ అడిగిన వాళ్ళు అదే అడిగారు. జ్ఞానమును వివేచన అడిగిన వారు అడిగింది అదే. ఈ 4 చుట్టూ వాళ్ళు ఏది అడిగినా సరే వారు అడుగుతున్నదల్లా ఏంటి తెలుసా? నాకు ప్రత్యక్షత కావాలి ప్రభు అని అడుగుతున్నావు నువ్వు. ఒకవేళ స్వస్థత వెనకాల ప్రత్యక్షత లేకపోతే స్వస్థత రాదు, రక్షణ వెనకాల ప్రత్యక్షత లేకపోతే రక్షణ రాదు. కరెక్టేనా? దేవుడి శక్తి వెనకాల ప్రత్యక్షత, దేవుడికి శక్తి రాదు. ప్రభు రాత్రి భోజనం వెనకాల ప్రత్యక్షత లేకపోతే ఆయనతో పాటు కలిసి బుద్ధించలేవు. ఎవ్రీథింగ్ డీల్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. దానికోసం నువ్వు ఏదైనా చేయాలా? మాట వింటున్నారా? ద బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్ ఆల్సో ఇస్ స్పిరిచువల్ రెవల్యూషన్. ఆయన చెప్పలేదా? ఆయన అంటాడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా ప్రత్యక్షత అయి ఉన్నది. దీన్ని నిర్లక్ష్యం చేయబాకండి. దీనికన్నా ముందు భాగంలోనే ప్రత్యక్షత అనే ఆత్మ రావడానికి మనం 7 మార్గాలు చూసాం కదా, 7 కదా, దగ్గర 7 మార్గాలు చూసాం. ఆ 7 మార్గాల గుండానే ఈ ప్రత్యక్షత అనే ఆత్మ మనం పొందుకోగలుగుతాం. ఆ మార్గాలను వెంబడించండి, ఆ ఆత్మను పొందుకోండి. ఇదిగో ఈ టోటల్ ప్యాకేజ్ని మీ సొంతం చేసుకోండి. జ్ఞానం అనేది కావాలా? వివేచన కావాలా? ఫెయిత్ కావాలా? వీటన్నిటికి ముందు నీకేం కావాలా? ప్రత్యక్షత ఆత్మ కావాలా? ఆ ఆత్మను దేవుడు ధారాళంగా మీకు దయచేయనుగా. గాడ్ బ్లెస్ యు. దీని దీవించుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు మోషేష్ బ్రదర్ ప్రార్థన చేస్తారు.
జీవాధిపతి రక్షకుడైన తండ్రి, సజీవుడైన దేవ యేసు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన తండ్రి ప్రభా మరి తోడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. నాయన తండ్రి ప్రభా మరి నాయన ప్రత్యక్షత గురించి మాట్లాడినటువంటి దేవుడు తండ్రి ప్రభా, నాయన నిజమే తండ్రి ప్రభా ఆ ప్రత్యక్షత ఏ విధంగా వస్తుంది, ఎలాగో పని చేస్తుంది, వచ్చినప్పుడు తండ్రి ప్రభా మరి అది మనిషిలో ఏ విధంగా పని చేయుచున్నదో నాయన తండ్రి ప్రభా ఈ విధంగా మాతో అందరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. నాయన తండ్రి ప్రభా మా అందరిలో ఉత్తేజమును అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తాను. ప్రత్యక్షత అయి ఉంటున్నది తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా మరి నాయన మాకు జ్ఞానము కావాలన్నా, నాయన వివేచన కావాలన్నా ప్రత్యక్షత అవసరం ఉంటున్నది తండ్రి. ఆ ప్రత్యక్షత గుండానే తండ్రి ప్రభా నువ్వు సమస్తమును అనుగ్రహించే దేవుడా ఉంటున్నావు. ఓ ప్రభా నాయన జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా, నీకు కృతజ్ఞత వందనాలు ప్రభా, నీకు కోట్లాది స్తోత్రము చెల్లించుంటున్నాను తండ్రి. ఈ వాక్యం అంతా కూడా మా అందరిలో ఫలింపజేయమని ప్రార్థిస్తాను ప్రభువా. మరి నాయన దాన్ని గట్టిగా పట్టుకొని తండ్రి ప్రభువా నీ ప్రత్యక్షత గుండెనే తండ్రి ప్రభువా తన బిడ్డల యొక్క రక్షణ పొందుకుని ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాను ప్రభువా. మరి నాయన ఆ ప్రత్యక్షత గుండానే తండ్రి ప్రభువా అనేక కార్యములు జరిగించినటువంటి దేవుడు అంటున్నావు తండ్రి. విశ్వాసం నిచ్చేదిగా ఉంటున్నది తండ్రి, విజయం నిచ్చేదిగా ఉంటున్నది తండ్రి. నాయన అలాగున తండ్రి ప్రభువా మా అందరి కూడా తండ్రి ప్రభువా అలాంటి భాగ్యమును ధన్యతను తండ్రి ప్రభువా ఆ ప్రత్యక్షత ఆత్మను మా అందరికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తాము. చూపి సహాయం చేసి తండ్రి ప్రభువా నీ యొక్క నాయన నీ దీవెనలు తండ్రి ప్రభువా మాపై ఉంచినందుకై నీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా వాక్యం అందరిలో ఫలింపజేసి మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోవాల్సిందిగా ప్రార్థిస్తాము ప్రభువా. మరి నాయన సేవకులను బలపరిచిన విధానం బట్టి కూడా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఆయన మీరు ప్రత్యక్షత గుండా మీరు నడిపిస్తున్నందుకే నీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున తెచ్చేందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. చివరిగా మన మధ్యలో ఉన్న సహోదరులు జాషువా బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించిన స్తోత్రం 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 పరిశుద్ధుడు పరలోకపు తండ్రి యేసు ప్రభువా మీకు మహిమ ఘనత ప్రభావం కలిగిన కాల సమయంలో మరోసారి మమ్మల్ని సమకూర్చి మా పితృడైన అబ్రాహామును సమకూర్చిన దేవుడా మీకు మహిమ కలుగును గాక. మీ భార్యను సమకూర్చిన దేవుడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మంచి దేవుని ఆరాధిస్తున్నాము, నమ్మకమైన దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. రాజులకు రాజైన దేవుని మీకు గణపరుస్తున్నాము. దానికి నిరూచన మీ దాసుల ద్వారా మాట్లాడి మీ కృప చేత మమ్మల్ని అందరినీ గుర్తుపరుస్తూ బలపరుస్తూ అలా మీ చూపుతున్న కృపకై వందనాలు ప్రభా. ఏమి ఇయ్యాలా ఏమిచ్చి మీ రుణం తీర్చాలా ప్రభా. ప్రత్యక్షతనే ఆత్మ ఈ లోకంలో ఎన్నో ఆత్మలు మేము చూసుకున్నాం ప్రభా. కానీ ఈ ఆత్మ మా లోపల ఉంటే, మా కుటుంబం లోపల ఉంటే, మా బిడ్డల లోపల ఉంటే మేము బ్రతుకుతాం తండ్రి, కలుగుతాం ప్రభా. ఈ ఆత్మే మాకు కన్నులకు గుడ్డితనం లేకుండా ప్రభా. ఈ ఆత్మే మా పరలోక రాజ్యానికి వారసులమై ఉంటాం ప్రభా. ఈ ఆత్మ పొందుకుంటే ఈ భూమి మీద ఏమీ అవసరం లేదు నాయనా. మేము ఈ లోకంలో యాత్రికులమి పరదేశమై ఉన్నాం ప్రభా. అయ్యా మా ఊరు మా దేశము పరదేశమే ఉన్నది అయ్యా. ఆత్మ మా దేశమై ఉన్నది ప్రభా. మేము చూసి పోవడానికి వచ్చిన వారమై ఉన్నాం ప్రభా. మీకు మహిమ కలుగును గాక. మీ దాసుల ద్వారా మీకు ఇస్తున్న విధానం బట్టి అయ్యా మీకు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా శుద్ధించిన మీ రుణం తీర్చలేము తండ్రి. ఇంకను ఏమన్నా గుడ్డితన ఆత్మ ఉంటే ప్రభా కృపతో దయతో మమ్మల్ని క్షమించిన ప్రభా. ఎందుకంటే మేము మానవ శరీరం కలిగిన వారిని అటు ఇటు చూసే ఆత్మ ఉంటే ఒకవేళ తీసివేయండి ప్రభా. అలా ఆ ప్రత్యక్షతనే ఆత్మను మాకు దయచేయండి. ఇక్కడ కూడుకున్న మీ అమ్మ అందరికీ దయచేయండి అయ్యా. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా తండ్రి మీ భార్యతో మీరు మాట్లాడిన విధానం మేము నమ్ముచున్నాం ప్రభా. దానికి మేము ఆమేన్ అంటున్నాం ప్రభా. ఈ లోకంలో నాయన మీ కృప తప్ప మాకు ఆధారం లేదు. ఆ కృపే నాయన జీవమై ఉన్నది. ఆ జీవములో మేము దాచిపెట్టి ఉన్నారు ప్రభా. అయ్యా ఈ లోకంలో అందరికీ మంచి వారం కాకపోయినా నీ కృపకి మేము మంచి వారంగా ఉంటే చాలు తండ్రి. మీ దయకి దగ్గరగా బ్రతికితే చాలు నాయన. అది
తండ్రి. ఓ మీకు మహిమ కలుగును గాక. అయా మీరు చూపుతున్న ప్రతిష్టకై, మీరు మాట్లాడుతున్న విధానకై అయా మీకు ఏమి ఇచ్చినా మీరు నేర్చలేము ప్రభా. ఇంకనో నాయన మా మనసు పూర్తిగా మీ ప్రార్థన చేస్తున్నాం. ముందున్న కాలంలో కూడా ప్రభా మీ దాసుల ద్వారా ఈ విధంగా మాట్లాడి మమ్మల్ని బలపరచిన నాయన, బలపరుస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా. ఎందుకంటే ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడివి, ఈ భార్యను ప్రేమిస్తున్న దేవుడివి. ఈ లోకంలో ఎన్నో ప్రేమలు చూసావు, ఎన్నో ప్రత్యక్షలు చూసావు నాయనా. ఈ ప్రత్యక్షత అంటే మాకు రోగాలు ఉండవు ప్రభా. ఈ ప్రత్యక్షత అంటే మాకు విజయం నాయన. ఈ ప్రత్యక్షత అంటే నాయన మా కన్నులకు గుడ్డితనం ఉండదు ప్రభా. ఓ తండ్రి నిన్ను చూసే భాగ్యం మాకు దొరుకుతుంది, నిన్ను పట్టుకునే స్థలం మాకు దొరుకుతుంది ఆయన. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మాకు స్థానము లేదు ప్రభా. ఎక్కడికి వెళ్ళినా మాకు జీవము లేదు. నీ బడిలోనే జీవము నాయన. నీ ప్రేమలోనే మాకు గొప్పతనం ఉన్నది ప్రభా. ఈ లోకంలో మమ్మల్ని మంచి వాళ్ళు అనుకోకపోయినా, జ్ఞానం లేని వారు అనుకోకపోయినా, ఏవో తండ్రి నీ కృపలే చాలనైనా ఆ స్థలంలో కూడా నీడే ఉన్నది ప్రభా. ఈ ప్రత్యక్ష మా అందరికీ దయచేయండి. ఇంకా ముందున్న కాలంలో ప్రభా ఆయన ఆ రాజ్య ఖడ్గాన్ని పట్టుకొని మేము అడుగు వేడే సహాయం చేయండి. మమ్మల్ని ప్రేమిస్తున్నారని ఆయన నేను నమ్ముతున్నాను ప్రభా. ఇది రహస్యమైన వర్తమానాల ప్రభా. కొందరికి మాత్రం మీరు ఇస్తారు ప్రభా. నేను దీనికి ఆమెనంటున్నాను ప్రభా. ఇది అందరికీ కాదు నాయన, కొందరికి మాత్రమే ప్రభా. ఆ కొందరిలో మేము ఉన్నంతగా మీకు మహిమ కలుగును గాక. వాక్యానుసారంగా బ్రతకడానికి కృపించండి, వాక్యాన్ని గ్రహిస్తానికి కృపించండి. మీ దయ లేకుండా మేము గ్రహించలేము. మా మంచితనం చేతో, మా బుద్ధి చేతో, మా బలము చేతో, మా జ్ఞానము చేతో మాకు రాదు ప్రభా. ఇది మీ ప్రత్యక్షత ఉంటేనే మేము పొందుకుంటాం. మా బలమును దీన్ని ఉపయోగిస్తే రాదు నాయన. మేము పల్లెడు వస్త్రాలు ఇస్తుంటే మాకు రాదు ప్రభా. మేము అందసందాలు కలిగి ఉంటే మాకు రాదు నాయన. ఇది మీ ప్రత్యక్ష నాయన, మీ కృప ప్రభా. మీ పాదములు పట్టుకొని బతిలాడుతున్నాం ప్రభా. మా బ్రతుకు దినములన్నీ కూడా ప్రభా మీ దాసుల ద్వారా మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచిన నాయన. ఎందుకంటే తండ్రి చిత్తమును నెరవేర్చున్నావు ప్రభా. ఆ వర్తమానం ఈ లోకానికి వచ్చింది ప్రభా. ఆ వర్తమానం ద్వారా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభువుని మీకు మాత్రమే ఆరోపించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, మా ప్రియ సహోదరులు చేసిన ప్రార్థన అంతటితో మేమందరం కూడా ఏకీభవిస్తూ ఉన్నాము. అన్ని విషయాలలో కూడా ప్రతి మాటకు వారు ఉచ్చరించిన ప్రతి విషయము నీ పరిశుద్ధాత్మ చేత మాత్రమే వారు ఉచ్చరించి ఉన్నారని నమ్ముతా ఉన్నాం. అవునైనా మాకు విజయం కావాలి ప్రభు. అసాధారణమైన ప్రదర్శన మాలో ఉండాలి నాయన. ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఏ కార్యాలైతే జరుగునో ఆ సంపూర్ణమైనటువంటి ఆ కార్యములన్నీ ఈ చిన్న మందలో జరుగునట్లుగా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను పొరపాట్లు లేని వారం కాదు నాయన, బలహీనతలు కలిగిన వారమే. కానీ దానిని అంతటిని కూడా కప్పిపెట్టగలిగే కృప ఒకటున్నది. ఆ కృప చేత మమ్మల్ని పరిపూర్ణంగా చేయమనియు నీ ఆత్మ చేత మమ్మల్ని ప్రభువ సిద్ధహస్తులుగా మార్చమని ప్రార్థిస్తా ఉన్నాము. రక్షకుడా, ఇదివరకే మా జీవితంలో మీరు అనుగ్రహించిన ప్రత్యక్షత బట్టి మీకు వందనాలు. ఇంకా మెరుగైన ప్రత్యక్షతల చేత, ఇంకా మెరుగైన జ్ఞానము చేత, ఇంకా మెరుగైన వివేచన చేత, ఇంకా మెరుగైన ఎత్తబాటుకు సరిపడే విశ్వాసము చేత మేము పరిపూర్ణతనే స్థాయిని చేర్చుకొని అక్షయతలు ధరించుకొని ఆ దేహ మహిమలోనికి వెళ్ళలాగున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అవును ప్రభు, మేము ఒకరిలో ఒకరు తప్పులుంచుకోవడానికి సమయాలు కాదు నాయన. మేము ఇంకా ఒకరిలో ఒకరు ప్రభా నాయన నిజంగానే ఏలెత్తు చూపించుకోవడానికి సమయాలు కాదు తండ్రి. మా చూపంతా నీ వైపే ఉంది నాయన. మమ్మల్ని, మా సహోదరులను, మా సంఘమును, మా కుటుంబాలను మీరు బాగు చేయండి ప్రభా. మమ్మల్ని తీర్చిదిద్దండి నాయన. ఆ లాస్ ఏంజల్స్ ప్రవచనమే కానీ, ఆ 7 నక్షత్రములు ఆ గ్రహములని ఒక వరుసలోకి రావడమే కానీ, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ఒక కొత్త పోపు రావడమే కానీ, అనేకమైనటువంటి ప్రవచనాల నెరవేర్పులు అతి తక్కువ కాలంలో జరిగినటువంటి ఈ కాలాన్ని సూచన రూపకంగా మేము చూస్తుండగా ఈ ప్రత్యక్షతలు మాలో ఒక గొప్పదైన ఉత్తేజాన్ని కలిగింప చేయనట్లుగా నీవే మమ్మల్ని కదిలింపమని ప్రార్థిస్తా ఉన్నాము. దయచేసి
ప్రతిదానికి ప్రత్యక్షత కావాలంటా ఉన్నాం. స్వస్థతకైనను, రక్షణకైనను, దేవుని శక్తిని ఎరుగుటకైనను ఏ ప్రత్యక్షత అవసరమేమి చెప్తా ఉన్నారు ఆ ప్రత్యక్షత ఈ సార్వత్రిక సంఘం అంతటికి మీరు దయచేయండి ప్రభువా. సహవాసం కూడా ప్రత్యక్షత ఉండగా, ఆరాధన ప్రత్యక్షత ఉండగా, నిన్ను ప్రేమించుట ప్రత్యక్షత ఉండగా, నీ ఆజ్ఞలు పాటించుట ప్రత్యక్షత ఉండగా, ఏ విషయంలోనూ కూడా తొలగిపోకుండా పడిపోకుండా ఉండలాగున మమ్మల్ని పరిపూర్ణత దిశగా తీసుకువెళ్ళమని, మా కుటుంబాలను, మా పిల్లలను, మా భాగస్వాములను, మా బంధువులను, మా స్నేహితులను మీరు బాగు చేయమని, నీ ప్రియమైన పిల్లలు తిరిగి చేయబోతున్న ప్రయాణంలో కూడా నీవే కాపుదల భద్రతను అనుగ్రహించి క్షేమంగా వారిని గమ్యస్థానంలో చేర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.